ఈసారి కూడా ఐపీఎల్ కప్ మా ఆర్సీబీకే రాబోతుంది. ఎట్లనో చెప్తా. అసలు ఒక్కసారి మా టీంని చూడండి. ఈ టీంని కొట్టే టీం ఏదైనా ఉందా? ఒకసారి మా బ్యాటింగ్ ఆర్డర్ మాట్లాడుకుందాం. ఓపెనర్లుగా ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ, వీళ్ళిద్దరు క్రీజ్ లో గనక నిలబడ్డారు అనుకో, బౌలర్లు అందరికి 3 చెరువుల నీళ్ళు ఆపుతారు. సరే, వీళ్ళిద్దరిని కష్టపడి అవుట్ చేసినవా? నెక్స్ట్ ఎవరు వస్తారు? దేవదత్ పడిక్కల్ అండ్ జాకోబ్ బెతల్. సరే, వాళ్ళని కూడా కష్టపడి మీరు అవుట్ చేసారు అనుకుందాం. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలుసు కదా, కెప్టెన్ రజత్ పటిదర్. సరే, కష్టపడి అతన్ని కూడా మీరు అవుట్ చేసిరు అనుకుందాం. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలుసు కదా, ద డేంజర్ T20 స్పెషలిస్ట్ జితేష్ శర్మ. సరే, అంతో ఇంతో కష్టపడి జితేష్ శర్మను కూడా మీరు అవుట్ చేసిరు అనుకుందాం. ఆ తర్వాత ఎవరు వస్తారో తెలుసు కదా, ద డేంజరస్ ఫినిషర్ టిమ్ డేవిడ్. సరే, టిమ్ డేవిడ్ ని కూడా మీరు అవుట్ చేసిర్రు కష్టపడి అని చెప్పేసి అనుకుందాం. నెక్స్ట్ ఎవరు వస్తారో తెలుసు కదా, ద డేంజర్ బ్యాట్స్మెన్ బిక్షు యాదవ్, రొమారియో షెఫర్డ్ విధ్వంసం ఎట్లుంటుందో మీకు తెలుసు కదా. ఆ తర్వాత కృణాల్ పాండ్యా కూడా వస్తాడు. అండ్ ఒకసారి బౌలింగ్ మాట్లాడుకుంటే మా టాప్ బౌలర్ హ్యాజెల్వుడ్ లాస్ట్ ఐపీఎల్ లో ఏం చేసిండో ఈ దునియాకి మొత్తం తెలుసు. సరే, హ్యాజెల్వుడ్ నుంచి కూడా నువ్వు తప్పించుకున్నావా? నెక్స్ట్ స్వింగ్ కింగ్ భువనేశ్వర్, అతని నుంచి మాత్రం తప్పించుకునే ప్రసక్తే లేదు. సరే, వాళ్ళిద్దరి నుంచి కూడా వికెట్ పడకుండా అవతల టీం తప్పించుకుందే అనుకుందాం. నెక్స్ట్ మా కృణాల్ పాండ్యా తెలుసు కదా, ఇసిరి మింగిందంటే వికెట్ అవతల పడుతుంది. ఇంకా కూడా మినీ యాక్షన్ లో మనకు ప్లేయర్స్, మంచి ప్లేయర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఈసారి ఆర్సీబీని కొట్టే టీం లేదు. ఈసారి ఆర్సీబీకే ఐపీఎల్ కప్, మళ్ళీ ఒక కప్ రాబోతుంది. రాసి పెట్టుకోండి. ఐపీఎల్ తర్వాత మాట్లాడుకుందాం. ఈ వీడియోని మన ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి. జై ఆర్సీబీ, జై విరాట్ కోహ్లీ.